चीफ मिनिस्टर रेवंत रेड्डी ने एनसीईआरटी के ज़ेरे एहतमाम मुनक़िदा तुलबा के तमसीली असम्बली प्रोग्राम में शिरकत की। इस मौके पर चीफ मिनिस्टर ने तुलबा की तमसीली असम्बली का तफसीली मुशाहिदा किया और उन्हें मुबारकबाद दी। उन्होंने कहा कि तुलबा ने बहुत उम्दा तरीके से हुकूमत और अपोजिशन के किरदार अदा किए। चीफ मिनिस्टर ने कहा कि असम्बली में अरकान जो सवालात करते हैं उसका वज़रा की जानिब से जो जवाबात दिए जाते हैं उन सब पर तुलबा को तवज्जो देनी चाहिए। अपोजिशन का हुकूमत से सवालात करना और उनका एहतसाब करना उनकी जिम्मेदारी है। उन्होंने मजीद कहा कि कायदे ऐवान और अपोजिशन लीडर दोनों को बराबर मौके मिलते हैं और स्पीकर की जिम्मेदारी होती है कि वो इजलास को अच्छे तरीके से चलाए। अगरचे बाज़ औक़ात अपोजिशन एहतजाज करती है मगर हुकूमत को हम आहंगी के साथ इजलास को जारी रखना चाहिए। 21 సంవత్సరం నుంచి 18 సంవత్సరాలకు ఓటు హక్కును తగ్గించుకున్నప్పుడు ఎన్నికల్లో శాసనసభ పోటీ చేయడానికి 25 సంవత్సరాల నిబంధన ఉన్నది. ఈ నిబంధనను కూడా సవరించుకొని 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు శాసనసభకు పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తే, చట్టాన్ని సవరిస్తే యంగర్ జనరేషను శాసనసభలో రిప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు 21 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు జిల్లా అధికారులుగా పనిచేస్తున్నప్పుడు 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు శాసనసభ్యులు కూడా రాణిస్తారని చెప్పి నేను బలంగా విశ్వసిస్తున్నా, నమ్ముతున్నా. మీ రెజల్యూషన్స్లో తీర్మానం చేసి మీరందరూ భారతదేశ రాష్ట్రపతికి, ప్రధానమంత్రి గారికి ఈ తీర్మానాన్ని పంపవలసిందిగా స్పీకర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. 21 సంవత్సరాలు ఓటు హక్కు ఉన్నప్పుడు శాసనసభకు పోటీ చేయడానికి 25 సంవత్సరాల నిబంధన ఉంది. ఓటు హక్కు 18 సంవత్సరాలకు తగ్గించినప్పుడు 25 సంవత్సరాలకు పోటీ చేసే నిబంధనను 21 సంవత్సరాలకు తగ్గించడం ద్వారా యువతకు మరింత ప్రాతినిధ్యము చట్టసభలల్లో, ముఖ్యంగా శాసనసభలో అవకాశం కల్పిస్తే మీ యువతకు అవసరాలు ఏముంటాయి, ఆ స్పోర్ట్స్ రిలేటెడా, ఎడ్యుకేషన్ రిలేటెడా, ఎంప్లాయ్మెంట్ రిలేటెడా, మిగతా ఇష్యూస్ని అన్నిటిని కూడా సభలో చర్చించ